చీపురుపల్లి మండలంలో ఈ నెల 28న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటిస్తున్నారని గురువారం సాయంత్రం చీపురుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు మీడియా సమావేశంలో తెలిపారు. ప్రభుత్వం ఏర్పడ్డాక చీపురుపల్లి నియోజకవర్గంలో మొదటిసారి రానున్నారని, దేశంలో ఎక్కడ లేని విధంగా పేద ప్రజలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పెంచి అందిస్తున్నారని అన్నారు. పర్యటనలో నేరుగా మాట్లాడతారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా లబ్ధి పొందుతున్న లబ్ధిదారుల ఇంటిలోకి వెళ్లి పెన్షన్ అందిస్తారని అన్నారు. అనంతరం పార్టీ క్వాడర్కి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తారని తెలియజేశారు. సీఎం పర్యటనను మన నియోజకవర్గంలో విజయవంతం చేయాలని కోరారు. శనివారం ముఖ్యమంత్రి గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి వస్తున్నారు. మరి ఆయన మొదటిసారిగా ఎన్నికలైన తర్వాత మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం నియోజకవర్గం ప్రజలు, కార్యకర్తలు, పెద్దలు అందరం కలిసి చేయాలని చెప్పి కోరుతున్నాను. మరి దేశంలో ఎక్కడా లేదు, మన రాష్ట్రంలోనే 4,000 రూపాయలు పెన్షన్ ఉంది. ఇది 200 నుంచి 2,000 చేసింది చంద్రబాబు నాయుడు గారే. 1,000 రూపాయలు 2,000. 2 నుంచి నేను రెండో టర్మ్ కానీ వస్తే 3,000 ఇస్తానని చెప్పింది కూడా చంద్రబాబు నాయుడు గారు. మధ్యలో ఒక ఆయన వచ్చి జగన్ అనే ఆయన నేను గెలిస్తే నేను 3 ఇస్తానన్నాడు. ఒకసారి ప్రజలు ఆయన్ని చూశారు. ఆ 3,000 ఇవ్వడానికి 5 సంవత్సరాలు లేకరాడు. 2 నుంచి 3,000కి పెంచుతారు. కానీ 28 రాష్ట్రాల్లో బాబా మాట్లాడద్దాం, ఎక్కడ కూడా 1,000 రూపాయల లోపే పెన్షన్ ఉంది. ఒక తెలంగాణలోనే 2,000 ఉంది. మన ఉమ్మడి రాష్ట్రంలోనే 2,000 అప్పుడు మనం పెట్టిందే ఉంది. ఈవేళ 4,000 పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు 57,000 కోట్ల రూపాయలు ఇచ్చారు రాష్ట్రం అంతవరకు ఈ 20 మాసాల్లో. మంచి ప్రజాదరణ పొందినటువంటి స్కీమ్ అది, ఉపయోగపడే స్కీమ్ కూడా. దానికి ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అంటే, ఆదివారం సెలవు కాబట్టి ఆఫీసర్లు కానీ ఎవరిని బాధ పెట్టద్దు. సెలవు రోజులు కానీ ఫస్ట్ పడితే ముందు రోజునే ఇచ్చేయాలి అనేది ఒక నిర్ణయం తీసుకొని ప్రతి నెల ఆయన వస్తూ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వెళ్ళమని, మిగతా గ్రామ క్యాడర్ వరకు కూడా గ్రామంలో పార్టిసిపేట్ చేయండి. మహిళలకి, వృద్ధులకి, వికలాంగులకి, మరి మంచం పట్టినటువంటి వాళ్ళకి ఈ పెన్షన్లు అన్నీ కూడా మనం పెంచాం, వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతున్నాయి, మీరు వెళ్ళండి అని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయంలోనే ప్రతి నెల పెన్షన్లు ఇచ్చే రోజున ఒక గ్రామానికి, రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో, ఒక గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు పెట్టుకుంటున్నారు. ఆ సందర్భంలోనే మనకి 28 శనివారం ఫిబ్రవరి ఇక్కడికి వస్తున్నారు చీపురుపల్లి. దాన్ని మనం రాయవలస అనే విలేజ్ దగ్గర పెట్టుకున్నాం. ఎందుకంటే మీరు అది రాస్తే అన్ని గ్రామాల్లో ఉండే మన 125 మంది విలేజెస్కి తెలుసు. 28వ తేదీ ఫిబ్రవరి శనివారం మన రాయవలస అనే గ్రామం పలానా మండలంలో వస్తున్నారు. సీఎం గారు 10:30 వస్తున్నారు.